నా పేరు కొత్తపల్లి వెంకటరమణ, బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అండ్ ప్రొటెక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీని. అదేవిధంగా భారతనాథ సమాజం మిత్రులందరం కలిసి ఈరోజు కూడా కమిషనర్ గారిని, చైర్మన్ గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే, ప్రాచీనమైనటువంటి తొట్లకొండపై, రక్షిత ప్రాంతంపై రక్షించవలసినటువంటి విఎంఆర్డీఏ, పర్యాటక శాఖ, ఆర్కాలజీ డిపార్ట్మెంటు ఈరోజు కజ్జా పనులు చేస్తూ ఉంది. ఏమిటా కజ్జా అంటే, ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇవ్వడం. ఏం కాంట్రాక్ట్ అంటే, అక్కడ పార్లర్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ యొక్క తొట్లకొండ మీద, ప్రాచీన తొట్లకొండ మీద గజెట్స్ ఉన్నాయి, రక్షిత ప్రాంతం అని కూడా. అలాంటిది ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చిందంటే, రాబోయే రోజుల్లో ఒక రక్షిత ప్రాంతాన్ని, బౌద్ధ ప్రాచీనటువంటి నాగరికతను నాశనం చేయడానికే. గతం నుంచి మేము అంటున్నాం, ఈ యొక్క తొట్లకొండపై 2 కేసులు కూడా ఉన్నాయి. అవి ప్రస్తుతానికి కోర్టులో కూడా ఉన్నాయి. వాటిని కూడా పక్కన పెట్టి కోర్టు ధిక్కారం చేసి విఎంఆర్డీఏ, పర్యాటక శాఖ, ఆర్కాలజీ డిపార్ట్మెంటు ఒక ప్రైవేటు వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చింది పార్లర్ పెట్టుకోమని. ఈరోజు టీ పెడతారు, రేపు కాఫీ పెడతారు, తర్వాత ఇంకో షాప్ వస్తుంది, తర్వాత ఇంకో షాప్ వస్తుంది. పవిత్రమైనటువంటి తొట్లకొండని అది పిక్నిక్ స్పాట్గా చేయాలని పర్యాటక చేస్తుంది. ఏమంటున్నామంటే, ఆ పర్యాటక ప్రాంతం వాళ్ళంతా కూడా అక్కడ కాదు చేయవలసింది, వేరే చోట చేయాలి. అక్కడ ఏం చేయాలి, పరిరక్షించవలసింది బాధ్యత ఉంది. ఎందువల్ల 2500 సంవత్సరాల పూర్వం ఉంది ఆ మాన్యుమెంటు. రక్షిత ప్రాంతం, ఆ రక్షిత ప్రాంతం మనకుంది. విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని, సంస్కృతి రాజధాని, గొప్ప రాజధాని. అలాంటి రాజధానిలో తొట్లకొండ, భావకొండ, పావురాలకొండ, ఈ కొండలన్నిటి కూడా ప్రాచీనమైన కొండలు. వాటిని కాపాడుకున్నది పోయి ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇస్తుంది. కాబట్టి ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చిందో కూడా వెంటనే ఆ కాంట్రాక్టర్ని అక్కడ తొలగించి పరిరక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.